టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ స్పీకర్ విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు రావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే 3 గంటలకు విచారణకు హాజరు కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు. ఇక విచారణకు హాజరు కాకుంటే తుది నిర్ణయం తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్. టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ స్పీకర్ విచారణ జరపనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజైనా విచారణకు హాజరవుతారా ఇటు టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రోజు కూడా రెబల్ ఎమ్మెల్యేలు అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొత్తం 8 మంది, వీళ్లలో ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన వాళ్ళు హాజరయ్యే అవకాశాలు లేవని చెప్పి మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఆనం కూడా 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయనకి నోటీసు రాలేదు. సో ఇప్పుడు తుది విచారణ జరుపుతున్న నేపథ్యంలో మొత్తం 8 మంది రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా అటు టీడీపీ వైపు నుంచి ఇటు వైసీపీ వైపు నుంచి ఆ పార్టీలకు సంబంధించిన విప్పులు పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి, ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు 4 సార్లు అవకాశం ఇచ్చారు. ఇది 5వ సారి. సో ఈ క్రమంలో ఇది తుది విచారణగా భావిస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. స్పీకర్ ఇచ్చిన నోటీసుల మేరకు చూస్తామంటే ఈ రోజుతో విచారణ అనేది పూర్తి కాబోతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఇప్పటి వరకు చూసుకుంటుంటే వాసుపల్లి గణేష్, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల నుంచి వాసుపల్లి గణేష్ మినహా ఇంకెవరూ హాజరు కాలేదు. అలాగే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి 2 సార్లు హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కోసారి హాజరయ్యారు. సో ఈ క్రమంలో ఈ రోజు తుది విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి ఏమన్నా హాజరవుతారా లేదా అన్న ఒక్క చర్చ తప్ప మిగిలిన 7 ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం లేదు అన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తుది విచారణ ఇవాళ జరగనున్న నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు వేస్తారా, లేకపోతే మరొకసారి అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ల మీద వేటు పడుతుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమైంది. కానీ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం లేదు. ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో వీళ్ల మీద స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా రెబల్ ఎమ్మెల్యేలు 8 మందికి విడివిడిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సమయం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వీళ్ళు హాజరు అవుతారా లేదా అన్నది మధ్యాహ్నానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల ప్రకారం చూస్తా అంటే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చే అవకాశాలు లేవు అన్నట్లుగా మనకు సమాచారం అందుతున్నప్పటికీ టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కొంత న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్న సమాచారం అవుతుంది. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.